దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనములు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ఉన్న ప్రసంగములో మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వచనాల్లో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వచనాల్లో అష్టధన్యతల గురించి వ్రాయబడి ఉన్నది. ఈ అష్టధన్యతలలో 5వ ధన్యతను గురించి ఈ సమయంలో మనము ధ్యానం చేస్తున్నాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఆలోచించినప్పుడు దేవుడు కోరుకునే నీతి క్రియల ద్వారా కనబడాలి. ఈ అష్టధన్యతలలో 5, 6, 7 ధన్యతలు అంటే 5 కనికరము, 6 హృదయశుద్ధి, 7 సమాధానపరచువారు. ఈ ధన్యతలు హృదయాంతరంగ లక్షణములు అని మనము గుర్తించాలి. మన హృదయాంతరంగములో ఈ యొక్క కనికరము, హృదయశుద్ధి, సమాధానపరచటం అనే ఈ ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉండటం వలన బాహ్య సంబంధించిన విషయాల్లో కూడా మనము ఇతరుల ఎడల మనము కనికరము చూపించేవారుగా ఉంటాం. దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే పాపం వలన కానీ, దుఃఖము వలన కానీ, బాధలో ఉన్న వారి పట్ల ఎవరు దయను, జాలిని కలిగి ఉంటారో వారే కనికరము గలవారు. అలా బాధపడే వారిని యేసుక్రీస్తు ద్వారా దేవుని కృప, ఆయన సహాయానికి తీసుకొని వచ్చి వారి బాధలను తగ్గించాలని మనఃపూర్వకముగా కోరుకుంటారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23 నుండి 34 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు మనం గమనిస్తే ఇక్కడ చక్కని ఉపమానం మనకి కనబడుతుంది. పరలోక రాజ్యం తన దాసుల యొద్ద లెక్క చూసుకున్న గోరిన ఒక రాజుని పోలి ఉన్నదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. క్షమా గుణము లేని దాసుడు ఇక్కడ మనకి కనబడుతున్నాడు. దేవుని బిడ్డలరా, ఇక్కడ ఒక యజమాని తన దాసులను పిలిపించి వారికి అప్పగించిన వాటిని లెక్క చూసుకున్న గోరినవాడుగా ఉన్నాడని, అయితే ఒక దాసుడు యజమాను దగ్గరికి తీసుకురాబడ్డాడు. తీసుకురాబడిన తర్వాత యజమానుడు ఆ దాసుని లెక్క అడుగుతున్న సమయంలో అతడు తీసుకున్నటువంటి అప్పును చెల్లించలేని పరిస్థితి మనకి కనబడతా ఉంది. అయితే ఆ దాసునికి 10,000 తలాంతులు అప్పు ఇచ్చున్నాడు యజమానుడు. అయితే అప్పు తీర్చ ఏమీ లేని పరిస్థితి కలిగినప్పుడు ఆ యజమానుడు వాని భార్యను, పిల్లలను, వారిని కలిగిన యావత్తు అమ్మి అప్పు తీర్చాలని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినప్పుడు ఆ దాసుడు ఆయన ఎదుట సాగిలపడి, అయ్యా, నా నిమిత్తము ఓర్చుకొనము, నేను చెల్లిస్తాను అని అతడు ప్రాధేయపడినప్పుడు యజమానుడు ఆ దాసుని క్షమించినట్లుగా అతడు చేసినటువంటి అప్పును ఆ దాసుడు
క్షమించబడినట్లుగా యజమానుడు తన ఎడల కనికరపడ్డాడు, జాలిపడినట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఆలోచించాలి. ఈ దాసునికి యజమానుడు ఎంత అప్పు ఇచ్చున్నాడు? 10,000 తలాంతులు. చాలా మొత్తము ఈ దాసునికి అప్పిచ్చి ఉన్నాడు. అయితే గమనించండి, 10,000 తలాంతులు అంటే ఒక్క తలాంతుని గురించి రాయబడినటువంటి లెక్క 3,600 రూపాయలు ఒక తలాంతు. అంటే 10,000 తలాంతులు ఈ దాసునికి ఇచ్చాడు. ఆ దాసుని ఎడల యజమానుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనం చూస్తాం. అయితే ఆ దాసుడు యజమాని ద్వారా క్షమించబడ్డాడు. ఆ దాసుడు యజమాని కనికరం పొందుకున్నాడు. అతడు క్షమించబడ్డాడు. క్షమించబడిన తర్వాత బయటికి వెళ్ళి తన తోటి దాసుడున్నాడు, అతనికి ఈ క్షమించబడినటువంటి దాసుడు కొంత అప్పు ఇచ్చి ఉన్నాడు. అతనికి 100 దేనారులు అప్పు ఇచ్చి ఉన్నాడు. 100 దేనారులు అప్పిచ్చి అతన్ని మెడపట్టుకొని అతన్ని బాధ పెట్టి నాపు తీర్చాలి అని అతని కఠినంగా మాట్లాడి అతని బాధపరిచినప్పుడు యజమాని దగ్గర ఈ దాసుడు ఏ విధంగా ప్రాధేయపడి యజమాని కనికరాన్ని పొందుకున్నాడో, ఆ యజమాని కనికరాన్ని పొందుకున్నటువంటి దాసుడు తన స్థితిని మర్చిపోయి తన తోటి దాసుని కనికరించకుండా అతడు నా ఎడల ఓర్చుకొనము, కొంత సమయం నాకిమ్ము, నీ అప్పు నేను తీరుస్తానని చెప్పినా కానీ మాట వినకుండా అతన్ని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేసినట్లు మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, గమనించండి. అయితే అక్కడున్నటువంటి కొంతమంది దాసులు ఈ పరిస్థితిని చూసిన తర్వాత యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా, ఏ దాసునైతే నువ్వు క్షమించావో ఆ దాసుడు తోటి దాసుని ఈ విధంగా బాధపెట్టి అతన్ని చెరసాల్లో వేశాడు అని చెప్పినప్పుడు ఆ యజమానుడు కోపపడి అతన్ని పిలిపించి అతడు తీసుకున్న అప్పు చెల్లించే వరకు అతనిని బాధపరచు వారికి అప్పగించినట్లుగా ఆజ్ఞాపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఆలోచించవలసిన వారుగా ఉన్నాం. మత్తయి సువార్త 18:35 మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించిన ఎడల మీరు కూడా క్షమించబడతారు. కానీ మీరు హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారం మీ ఎడల చేయను. సహోదరుని ఎడల హృదయపూర్వకంగా మీరు క్షమించాలి అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరం పొందుతారు. దేవుని ద్వారా మనము కనికరించబడిన వారుగా ఉన్నాం. ఆయన కనికరమును బట్టి ఆయన రాజ్యములో మనం ప్రవేశించాం. ఆయన కనికరాన్ని బట్టి ఆయన రాజ్యములో ఆయన బిడ్డలుగా ఉండటానికి మనము అర్హత పొందాం. మనము లోకములో భయంకరమైన పాపానికి దాసులుగా మనం ఉన్నప్పుడు పాప దాస్యము నుండి విడిపించినటువంటి మన ప్రభు
ఆయన మన ఎడల కనికరపడి జాలిపడి మనలను క్షమించడానికి సిలువలో ఆయన మరణించి పునరుద్ధానులుగా తిరిగి లేచి మన ఎడల ఆయన చూపిన ప్రేమను బట్టి మాత్రమే మనము ఆయన రాజ్యములో చేరటానికి యోగ్యులమయ్యాం. ఆయన మన ఎడల కనికరం చూపాడు. మనము కూడా ఇతరుల ఎడల మనం కనికరం చూపాలి అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేయబడుతుంది. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 10 నుండి లూకాసు వార్త 10 30 నుండి 37 వరకు కొన్ని విషయాలు మనము గమనిస్తే ఇక్కడ మంచి సమరయుని యొక్క ఉపమానం మనకు కనపడుతుంది. ఈ ఉపమానాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళుతున్నప్పుడు దొంగల చేతిలో చిక్కబడి బట్టలు దోచుకొనబడి అతడు కొట్టబడి విడిచిపెట్టబడిన వాడుగా ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో అదే మార్గము గుండా ఒక యాజకుడు వచ్చాడు. ఆ త్రోవ గుండా అతను చూశాడు, వెళ్ళిపోయాడు. రెండోవాడు లేవీయుడు వచ్చాడు, అతడు చూశాడు, వెళ్ళిపోయాడు. కానీ దొంగల చేత కొట్టబడిన ఈ వ్యక్తి మూలుగుతున్నాడు, బాధపడుతున్నాడు, ఎవరు కూడా సహాయం చేయలేదు. అదే మార్గము గుండా ఒక సమరయుడు వస్తున్నాడు. ఆ వ్యక్తిని చూశాడు, అతని మీద జాలిపడ్డాడు, దగ్గరకు పోయాడు. నూనెయో ద్రాక్షరసమో పోసి అతని గాయాలు కట్టాడు. తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళి పోయి అతన్ని పరామర్శించినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మనకి అతని చూసి జాలి పడినటువంటి వాడు, కొట్టబడిన వ్యక్తిని, ఆ మూలుగుని విని జాలిపడి అతని దగ్గరికి వెళ్ళి అతను సహాయం చేసినటువంటి వాడు. ఎలాంటి వ్యక్తి మనకి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందుకనే కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, పొరుగువాడంటే ఎవడో అంటున్నాడు. దేవుని ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి. ధర్మశాస్త్రం అదే చెబుతుంది. పొరుగువాడంటే ఎవరు అనే దాని గురించి మనం ఆలోచిస్తే, ఎవరైతే శ్రమలో ఉన్నాడో, ఎవరైతే త్రోసివేయబడ్డారో, ఎవరైతే సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే కృంగిన వారు ఉన్నారో, ఎవరైతే పట్టబడి ఆదరణ లేక నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, అతని దగ్గరికి వెళ్ళి సహాయం చేసి తన్ని ఆదరించేవాడే. అందుకని కనికరము గల వారు ధనిలు, వారు కనికరం పొందుతారు. అంటే దేవుడు మన ఎడల కనికరం చూపించాడు. ఆయన కనికరాన్ని బట్టి ఆయన బిడ్డలుగా మనం చేయబడ్డాం. ఆయన బిడ్డలో మనము కనికరించబడ్డాం. మన పాపాలు క్షమించాడు ఆయన. అయితే మనము కూడా ఇతరుల కనికరం కలిగి, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే త్రోసివేయబడిన వారుగా ఉన్నారో, ఎవరైతే కృంగిన వారుగా ఉన్నారో, ఎవరైతే పాప బానిసత్వంలో ఉన్నారో, ఎవరైతే రోగాలతో వ్యాధులతో బాధపడి జీవితంలో నెమ్మదిలేక ఉన్నారో, వారిని ప్రభువు దగ్గరికి మనం తీసుకురావాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే కనికరం గల వారు ధనిలు, వారు కనికరం పొందుతారు. అయితే దేవుడు మనల్ని కనికరించాడు. మరి ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వారు ఆ కనికరం అనేది ఆత్మ సంబంధించినటువంటి ఒక లక్షణంగా ఉంది. అంతరంగంలో ఒక ప్రాముఖ్యమైన లక్షణము కనికరం. ఈ కనికరము గలవారు ఇతరుల మనం కనికరం కలిగి ఉండాలి. ఇతరులను మనము ఆదరించాలి, ఇతరులను మనము ప్రేమించాలి. ఇతరులను మనం ప్రేమించి వారి ఏళ్ళ కనికరం కలిగిన వారమైతే వారిని క్రీస్తు దగ్గరకు మనం తీసుకురావాలి. ఎవరైతే ఆయన యొద్దకు మరి ఎలాంటి తృణీకరించబడిన వారు, త్రోసివేయబడిన వారు, ఆదరణ లేని వారిని మనం తీసుకొస్తామో అది ఎంతో శ్రేష్టమైంది. మనం కనికరించబడ్డాం కాబట్టి మనము కూడా ఇతరుల కనికరాన్ని మనము చూపించినప్పుడు
దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యములో మనము గొప్ప యోగ్యతను సంపాదించుకునేవారుగా ఉంటామని దేవుని వాక్యం మనకి తెలియచేయబడుతుంది. దేవుని బిడ్డలారా, హెబ్రీ రాసిన పత్రిక 12:17 కూడా వ్రాయబడి మాటలు మనం చూస్తే, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అన్ని విషయాల్లో మన కొరకు ఆయన మన వంటి వాడు కావాల్సి వచ్చిందంటే ఏంటి? కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు మనకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ మాటను మనము ఆలోచించవలసిన వారుగా ఉన్నాం. మన ఎడల ఆయన కనికరము కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి, నమ్మకమైన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు కాబట్టి, మనము కూడా ఆ కనికరాన్ని ఇతరుల మనం కలిగి ఉండాలి. అందుకని కనికరము గల వారు ధనిలు, వారు కనికరము పొందుదురు. మనము నమ్మిన మన ప్రభువు తెలియచేసినటువంటి విషయం కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు. మరి ఆయన పిల్లలమైన మనము కూడా అలాంటి గుణము కలిగి ఉండాలని ఆయన ఉద్దేశం. అంటే దేవుని రాజ్యములో ఉన్నవారు, కనికరము గలవారు కనికరించబడతారు. ఇతరుల మనం కనికరము కలిగి ఉండాలి, ఇతరుల మనము జాలి కలిగి ఉండాలి, ఇతరుల మనము దయ కలిగి ఉండాలి. పాపములో ఉన్న కృంగిన వారికి సహాయం చేసేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే మరి కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన ఎలా కనికరం చూపించాడు కాబట్టి ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. ఆయన రాజ్యములో ఆయన కొరకు మనం జీవించేవారుగా, ముందుకు సాగేవారుగా ఆయన మనకు సహాయం చేసి ఉన్నాడు, మనం కనికరించాడు. అందుకని పౌలు గారు అంటున్నాడు, నేను దేవుడు నన్ను కనికరించాడు అంటున్నాడు. ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి వ్యక్తి, దేవుని సంఘాన్ని పాడు చేసినటువంటి వ్యక్తి. అయితే అతడు పట్టబడినప్పుడు, అతడు మార్పు చెందినప్పుడు, మారుమనసు పొందినప్పుడు, దేవుని ఆత్మను పొందినప్పుడు, దేవుని కొరకు జీవించే సమయంలో అతడు గమనించింది ఏంటంటే, నేను కనికరించబడ్డాను, ఆయన నన్ను కనికరించాడు. అందుకనే ఈ కనికరము నన్ను కనికరించిన నా ప్రభు కొరకు నేను ఇతరుల కనికరము కలిగి ఈ సువార్తను నేను ప్రకటిస్తున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములో ప్రవేశించిన మనం, లేక దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం, లేక దేవుని కుటుంబములో ప్రవేశించిన మనం, ఆయన రాజ్యములో ఉన్నటువంటి మనము ఆయన కొరకు ఆయన యొక్క గుణములను, ఆయన లక్షణాలు కలిగిన వారుగా మనం జీవించినప్పుడు ఆయన ద్వారా మనము గొప్ప యోగ్యత, ధన్యత మనం సంపాదించుకుంటాం. ప్రార్థన. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీ వందనాలు. ఈ సమయంలో మీరు ఇచ్చిన ఈ మాటలు బట్టి వందనాలు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదరని చెప్పినాం. కనికరమునకు నాయన ఆధారభూతుడవు నీవే. నీవు కనికరము గల దేవుడు, జాలి గల దేవుడు. నిన్ను కలిగిన మేము కనికరము కలిగిన వారుగా ఈ భూమి మీద మేము బ్రతకడానికి మాకు సహాయం చేయవలసినది మీ సంధిలో నేను ప్రార్థన చేస్తాను తండ్రి. నీ పిల్లలమైన మేము, నీ రాజ్య వారసులుగా ఉన్న మేము, ఈ లోకములో నీ కొరకు జీవిస్తున్నటువంటి మేము, ఇతరుల కనికరము కలిగి మేము ముందుకు సాగేటువంటి కృపను మీరు దయచేయండి తండ్రి. మీకు వందనాలు. మీరు మమ్మల్ని క్షమించారు, కానీ ఇతరులను మేము క్షమించాలని మీరు మాకు తెలియజేస్తున్నారు. మీరు మమ్మల్ని కనికరించారు, ఇతరులను కూడా మేము కనికరించాలని మీరు మాకు తెలియజేస్తున్నారు. మీరే కనికరం కలిగిన ప్రధాన యాజకుడిగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నారు. మా కొరకు మీరు విజ్ఞాపన చేస్తున్నారు. అలాగా మేము కూడా కనికరం కలిగిన వారుగా అనేక మంది కొరకు ప్రార్థించి ఆ భారాన్ని, ఆ బాధ్యతను, ఆ కృపను మీరు మాకు అనుగ్రహించమని, ఈ మాటలను విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల చేయమని, మేము నీ పిల్లలుగా ఉండటమే కాకుండా మేము కూడా మీరు మమ్మల్ని కనికరించి మా పాపములను క్షమించి ఉన్నారు కాబట్టి ఇతరులలో కూడా మేము కూడా అలాంటి కనికరము కలిగి అనేక మందిని మీ వద్దకు తీసుకొచ్చే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి దేవుని మాటల వినిన బిడ్డలందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు.